మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. పిల్లరా బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో ప్రిపేర్ అవుతూ ఉంది. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. తన దగ్గరికి వచ్చే వారికి ఫలము దయచేసే దేవుడు. అంటే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చూద్దాం. ఎనీ వన్ హూ కమ్స్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ హీ ఎగ్జిట్స్, హీ రివార్డ్ దోస్ హూ ఎర్నియస్ట్ సీక్ హిమ్. అంటే తనని వెతికిన వారు, తనను ఆశ్రయించిన వారు, తన దేవుని దగ్గరికి వచ్చిన వారికి ఆయన ఫలము దయచేస్తాడంట. ఎటువంటి ఫలము దయచేస్తాడంటే, మోషే ఫరో కుమార్తె కుమారుణ్ణని అనిపించుకొనటానికి ఇష్టపడక ఆ లోక పాప భోగములన్నిటిని విడిపించి విడుదల పొంది తనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మి రాబోవు బహుమతి మీద తన దృష్టిని ఉంచి దేవుని యొద్దకు తన ప్రజలను నడిపించడానికి శ్రమపడినటువంటి మోషే జీవితంలో దేవునితో డైరెక్ట్ గా నడిచే యోగ్యత కలిగిందండి. ఆ పరలోకపు ఫలమును ఆయన పొందుకొని ఉన్నాడు. ఆ మహిమ సింహాసనము ఎదుట ఉండటానికి అర్హత కలుగ చేసుకున్నారు. ఎందుకంటే మరి రూపాంతరపు కొండ మీదకి యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆ యొక్క రూపాంతరపు కొండ మీద మోషేయు ఏలియాయు ఆ ప్రార్థన గుంపులో ఉన్నారని మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉన్నాడు. అంటే ఎంత మహిమ కలిగినటువంటి ఫలమును పొందుకోవడానికి తన్ను ఆశ్రయించిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడండి. మనం అనుకుంటాం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏముందండి, సరి అయిన ఫుడ్ లేదండి, గృహము లేదండి, సరి అయిన వస్త్రము లేదండి, సరి అయిన ఫెసిలిటీస్ లేదండి. ఈ లోక భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తూ ఆ ఫెసిలిటీస్ కోసం పరిగెడుతూ ఉంటామండి. కానీ దేవుడు ఈ రోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం అంటే నీకు ఫలము దయచేస్తాడంట. ఎటువంటి ఫలము అంటే మోషే ఏ పొందబోయే బహుమానమును కోసం ఎదురు చూసి ఆ బహుమానాన్ని దైవ మహిమను పొందుకున్నాడండి. అదే దేవుడు దయచేసేటటువంటి ఫలం. అటువంటి ఫలము దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని ప్రజెన్సు, దేవునితో ఉండే భాగ్యము, ఈ లోకంలోను పరలోకంలోను దేవునితో ఉండేటటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫలమును మనం పొందుకునే వారిగా ఉంటామని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని. నిజంగా ఇటు వాగ్దానము లోకంలో నీకు ఎక్కడా దొరకపోవచ్చు, దొరకదు కూడా. ఎందుకంటే మన దేవుడు అద్వితీయ దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మహిమోన్నతుడు. ఆ మహిమ కలిగిన దేవునితో ఉండే యోగ్యతని కలుగు చేస్తానని ఈ రోజు దేవుడు వాగ్దానం ఇస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, ఆయన ఈ లోక భౌతిక పరమైన ఆశీర్వాదాలు మాకు శాశ్వతం కాదని నీవిచ్చే ఆ పరలోకపు బహుమానం కోసము తండ్రి మోషే ఏ విధంగా అయితే పని చేశాడో, ఏ విధంగా నిన్ను వెతికాడో, ఏ విధంగా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అట్టి భయభక్తులు కలిగిన బిడ్డల జీవితంలో ప్రతిఫలము దయచేస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు ప్రభా. ఈ రోజు తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఈ వాగ్దానం చూస్తున్నారు, అట్టి బిడ్డల జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడును కాక. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, కుటుంబాలలో రక్షణ దయచేయండి, అద్భుతకరంగా యవ్వనస్తులకు మారు మనసు దయచేయండి, విడిపోయిన కుటుంబాలను కోర్టు కేసుల నుంచి విడిపించండి, ఆయా రకాల వ్యసనాల నుంచి విడిపించండి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయండి, పాస్పోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి పాస్పోర్ట్స్ క్లియర్ గా వచ్చుటకు సహాయము దయచేయండి. ఎక్కడ కూడా తండ్రి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వారికి సహాయము దయచేయండి. వారి ట్రావెల్ అంతట్లో కూడా మీ సహాయము దయచేయండి. అప్పుల భారం నుంచి విడిపించండి ప్రభా. అయా నమ్మకమైన దాసులుగా మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా నాయన స్థిరపడటానికి సహాయము దయచేయండి. అయా యుద్ధ వాతావరణాన్ని అనపండి. ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. వారిని బట్టి నాయన నీవు ఏది ఆశిస్తున్నావో మరి ఆలస్యం అవుతుంది అంటూ బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా.
అటు బిడ్డలను కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోనమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.